హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఎట్లాగా ఎండ స్టార్ట్ అయిపోయినాయి, నెక్స్ట్ సమ్మర్ కూడా రాబోతుంది కదా. మన ఇంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, వాటికి రెగ్యులర్ గా మనం వాటర్ పోయాలన్నా కూడా మనకు అంత గుర్తు లేక ఒక్కొక్కసారి ఎండిపోతుంటాయి చెట్లన్నీ. సో దానికోసం అని చెప్పేసి ఒక చిన్న డ్రిప్ ఇరిగేషన్ అయితే మనం చేసుకోబోతున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్, మీకు కూడా తెలుసు. సో ఇలాంటి బాటిల్స్ అయితే మనం ఇందులో అయితే వాడబోతున్నాం. రూపాయి కూడా ఖర్చు ఉండదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. సో అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మనం తీసుకున్న బాటిల్ మీద ఏవైనా స్టిక్కర్స్ ఉంటే అవన్నీ తీసేయాలన్నమాట, ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది మనకి కనిపించడం కోసం. ఫ్రెండ్స్, ఈ బాటిల్కి ఏంటంటే సో ఇక్కడ కింద ఇక్కడ ఏంటంటే ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి. హోల్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా హోల్ అయితే చేసుకోండి. మరీ చిన్నగా కాదు, కొంచెం పెద్దగానే చేసుకోండి. మీకు కనిపిస్తుంది కదా, కంప్లీట్ అయిపోయిందిగా. అంతే, ఒక బాటిల్, ఒక చిన్న హోల్, అంతే. సో దీని ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఈ క్యాప్ లో ఉంటది అనమాట. సో మీకు ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఇప్పుడైతే ఒకసారి చూపిస్తా చూడండి. తర్వాత మనం ఎట్లా వాడుకోవాలనేది మీకు చెప్తాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ బాటిల్ నిండా వాటర్ అయితే ఫిల్ చేస్తున్నా. సో జస్ట్ మీకు చూపించడం కోసమే కాబట్టి సో ముందే వాటర్ అనేది దాని నిండా పోసి మీకైతే చూపిస్తా ఏ విధంగా పనిచేస్తుంది అనేది. సో ఇప్పుడు మన బాటిల్ మూత ఏదైతే ఉందో టైట్గా పెట్టేసినాం. సో ఇప్పుడు నేను వేలు తీసేయగానే ఆ రంధ్రం నుంచి సో మనకి ఎలాంటి వాటర్ అయితే బయటికి రావట్లేదు. ఇప్పుడు కొంచెం బాటిల్ మూత ఏదైతే ఉందో కొంచెం లూజ్ చేసినాం అనుకోండి, సో ఆ ఎయిర్ లీక్ అయ్యి ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇదే మెకానిజాన్ని మనం ఉపయోగించి మనం ఇప్పుడు దీని అయితే తయారు చేసుకోబోతున్నా. సో చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది, మీకు దాదాపుగా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఒక చిన్న మొక్కనైతే నాటుకుందాం. దానికి ఎలా అనేది మీకు చెప్తా చూడండి. సో నేను జస్ట్ మీకు చూపించడం కోసమే కాబట్టి నేను నార్మల్గా ఒక ప్లేస్లో ఒక 2 గుంటలు అయితే ఈ విధంగా తోముతున్నాను అనమాట. సో ఒక దాంట్లో ఏంటంటే బాటిల్కి, ఒక దాంట్లో ఏంటంటే ఇలా ఒక మొక్క అయితే పెడుతున్నాయి. ఇది తమలపాకు అనమాట. సో దీన్ని అయితే మనం 2 సమాన గుంతలు అయితే తీసుకోవాలి. సో బాటిల్ రంధ్రం ఏదైతే ఉందో అది ఎంత లోతుకి వెళ్తుందో దీని చెట్టు వేలు కూడా అంత లోతుకి అయితే ఉండాలి. సో ఇక్కడ ఏదైతే హోల్ ఉందో ఆ చెట్టు వైపు అయితే మళ్ళీ ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ నేను చెట్టు అయితే నాటేసిన. సో ఈ విధంగా ఒక సగానికి కొంచెం తక్కువగా గుంట తీసుకొని అందులో మనం బాటిల్ అయితే పెట్టేసి చుట్టూ మట్టి అయితే వేసేయాలన్నమాట. సో ఇప్పుడు దాదాపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాని నిండా వాటర్ అయితే పోసుకొని ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే మనం మూత అయితే పెట్టేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాటర్ అనేది మొత్తం తొందరగా అయిపోతుంటుంది బాటిల్లో. సో మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు బాటిల్ మూత అనేది టైట్గా పెట్టిన తర్వాత కొంచెం మీకు లూజ్ చేసి మీకు చూపిస్తా చూడండి. కొంచెం అంటే చుక్కలు వాటర్ అనేది బయటకు వస్తుంటుంది. సో ఫ్రెండ్స్, దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే వాటర్ అనేది వేస్ట్ కాదనమాట. ఎట్లా పడితే అట్లా మనం పారబోస్తుంటాం, ఒకసారి పోసి మనం వెళ్ళిపోతుంటాం. సో దానికి మొక్కకు అనేది సరిగా అందదనమాట. సో ఈ విధంగా చేస్తే ఏమిటంటే తక్కువ వాటరు పూర్తిగా వేర్ల వడికి మనకి అందుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి, అవి కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.